సో ఇక దీనికి సంబంధించే విజయ్ ప్రస్థానాన్ని ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రస్థానాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ ఎందుకు చేయకూడదండి. కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఇద్దరి ప్రస్థానాన్ని ఎలా చూడాలి? అస్సలు కంపేర్ చేయకూడదు. రైట్. ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే ఇప్పుడు నన్ను అందరూ తిట్టుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే అంటే అన్ని నిజాలు మాట్లాడి చస్తా, నాకు ఇంకొకటి రాదు. నేను అందరికీ ఒకటే చెప్తా, ఇది జరుగుతుంది అని చెప్తే జరుగుతుంది, ఇది లేదు అంటే లేదు, అంతేగాని ఎవరో చెప్పినట్టు నేను మాట్లాడను. నాకు అది నచ్చదు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి వ్యక్తి జనసేన పార్టీ పెట్టినప్పుడు జూబ్లీ హిల్స్లో నన్ను ఆహ్వానించినప్పుడు నేను చూసి ఒక్కటే అన్నా, ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ ప్రదేశము ఈ ప్రాంతము ఏ రకంగానూ ఉపయోగపడదు, 10 సంవత్సరాలు యుద్ధం చెయ్యాల్సిందే, ఏ రకమైనటువంటి అవకాశం లేదని చెబితే మీరు బయలుదేరండి అన్నారు. మీరు బయలుదేరండి అన్నారు. ఇక వేరే వాళ్ళని తెప్పించారు. వాళ్ళు చెప్పారట అస్సలు ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం అన్నట్టుగా చెప్పారట. సో ఇక్కడ మోసపూరితమైన విధానాలు నా దగ్గర ఉండవు. ఖచ్చితంగా మాట్లాడతా. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పెట్టి తన విధానాలని అన్నిటినీ ముందుకు తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు దుయ్యబట్టి ఇతర నాయకుల్ని దుయ్యబట్టి మాట్లాడి విమర్శించి దారుణాతి దారుణమైన స్థితిగతులు చూసి అన్నీ చూసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ నోటీస్డ్ దట్ ఎస్ ఇట్ ఈస్ కాంట్, సింగల్గా అవ్వదు, ఆ క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఏ వాళ్ళ యొక్క అడుగుతో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఎవ్వరి వల్ల ఇండివిజువల్గా అవ్వదు అనే క్లారిటీ వచ్చాకే వీళ్ళంతా కలిశారు. ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ బాబుని తిట్టాడు, చంద్రబాబు గారిని తిట్టాడు, నరేంద్ర మోడీని తిట్టాడు. వాళ్ళలో వాళ్ళు కత్తులు నూరుకున్నారు, కౌగిలించుకొని గోళ్లతో వెన్నుముకని చీల్చినట్టుగా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. బట్ నేను చెప్పా, విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నరేంద్ర మోడీ గారిని నానా చండాలం మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఏ నోళ్ళు మాట్లాడుతున్నాయో పల్లకి మోస్తారు, రేపు చూస్తూ ఉండండి అని. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పొరపాటును కూడా విజయ్తో పోల్చకూడదు. బికాజ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జరిగిన ఎన్నో కాంట్రవర్సీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉందిగా. కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న విధానాలు కానీ, జరుగుతున్న విధానాలు కానీ, అసలు జరుగుతున్న గొడవలు కానీ ఏది కూటమిలోనే 10 సంవత్సరాలుగా కష్టపడితే, ఇంకొకళ్ళ అండ దొరికితే, మరొకళ్ళు సపోర్టు చేస్తే, కన్ఫర్మేషన్స్ ఇస్తే ఇప్పుడు కూటమిలో భాగమైంది. కానీ విజయ్ అలా కాదు. నాకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్లో 2 సంవత్సరాల క్రితమే 2023లోనో ఎప్పుడో ఆ సమయంలో మొదలుపెట్టి 2 సంవత్సరాలుగా దాని మీద దృష్టి పెట్టి ప్రజలకి దగ్గరయ్యి ఈ సభలని నిర్వహించి ప్రజలకి దగ్గర అవ్వడానికి ఏం చేయగలరో అవన్నీ చేసి ఖచ్చితంగా ఎవరిని అగౌరవపరచలా, ఎవరిని విమర్శించలా. స్టాలిన్ కూడా మీరు వినండి, స్టాలిన్ అంకుల్ అని అన్నాడు. ఎక్కడ ఒక పరుషవాక్యం మాట్లాడలా, ఒక విమర్శ చెయ్యలా, ఎవరిని కించపరచలా, ఎవరిని నీచ స్థితికి దిగజారి మాట్లాడలా. ఒక్కటే, నేను వస్తే ఏం చేస్తాను అని చెప్పాడు. మీరు నాకు పట్టం కడితే నేనేం చేస్తాను అని చెప్పాడు. అవన్నీ కూడా పూర్తిగా 2019 సంవత్సరంలో జరిగిన అద్భుతం ఇవాళ తమిళనాడులో జరిగింది. రేపటి రోజున మళ్ళీ పునరావృతమైన మనమేం ఆశ్చర్యపోవక్కర్లా. ఇది గ్రహిస్తే చాలు. కాబట్టి విజయ్తో కళ్యాణ్ బాబుని కంపేర్ చేయాలి అంటే ఎక్కడా సంబంధం లేదు. అందుకే ఈయనేమో కూటమి వెంట ప్రయాణించాడు, ఆయన ఇప్పుడు ఒంటరిగానే అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ప్రచారంలో దాదాపు కొంతమంది అసూలు బాశారు. తర్వాత ఎన్నికల రణరంగంలో పార్టీ ప్రచారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు, సభలు నిర్వహించనివ్వలేదు. ఎన్ని రకాలుగా ఆపాలో అన్ని రకాలుగా ఆపారు. రేపు మనకి ఆంధ్రాలో కూడా మీరు చూస్తారు అవన్నీ.
రేపు ఆంధ్రాలో ఎన్నికల సమయానికి సంవత్సరం ముందు మీరు ఇలాంటివి ఎన్నో చూస్తారు. సరే అప్పుడు అది మాట్లాడుకుందాం, తర్వాత నేను గుర్తుంటే పిలవండి అప్పుడు చెప్తా. కానీ అక్కడ మాత్రం విజయ్ ఒక్కటే నిర్ణయించుకున్నాడు, ఈ పార్టీ రాజకీయ పార్టీల నాయకులు ఎవ్వరినీ కూడా విమర్శించకుండా, కించపరచకుండా, దుయ్యబట్టకుండా, పరుష పదజాలం వాడకుండా ప్రజలతోనే మమేకమయ్యాడు. గౌరవప్రదంగా ఉన్నాడు, సింగిల్గా వచ్చాడు. ఖచ్చితంగా తనేమిటో చూపిస్తాను అన్నాడు, వాళ్ళు చూపించాడు. అలా ఎవరున్నారు? మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా స్వర్గంలోనే ఉంటారు ఆయన, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళకి, ఇక అక్కడి నుంచి కొడుకులకి మనవాళ్ళకి వెళుతుందే తప్ప వారసత్వ రాజకీయం తప్ప ఇతరులకు ఎక్కడుంది అవకాశం? అక్కడ లేదు. సో ఇక జనసేన పార్టీలోకి వద్దాం. ఈ జనసేన ప్రజారాజ్యం షట్టర్ డౌన్ అయిపోయింది, జనసేన వచ్చింది. ఇప్పుడు రేపు జనసేన బీజేపీలో మిళితమవుతుందా? చెప్పలేం. సో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటాయి, కొన్నిటికి మాత్రం విలీనమయ్యే అవకాశం ఉంటాయి, అంతే. సో పోల్చుకోవడానికి ఆస్కారం తక్కువ. ఇంకా ఇక్కడ వైఎస్ జగన్ సంబంధించినంతవరకు అయితే సామీప్యతల గురించి చెప్పారు. ప్రధానంగా చర్చించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబునే కోరుకుంటున్నా అని చెప్పి పదే పదే చెప్తున్నారు. దానికి ఆయన చెప్పుకునే మాట, నాకు సమర్థత లేదు, నాకు అనుభవం లేదు అని. మరి విజయ్ కూడా ఇక్కడ అనుభవం లేదు. గతంలో ఎన్టీఆర్ కూడా ఏ అనుభవంతో ఆయన పార్టీ పెట్టి వెంటనే అధికారంలోకి తీసుకొచ్చాడు స్వల్ప వ్యవధిలో, ఆయనకి అనుభవం లేదు. కానీ ఇక్కడ అనుభవం లేదు కాబట్టి నేను చంద్రబాబును మోస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూడాలి? సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చే ప్రెషర్స్ని, సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చే ఇండికేషన్స్ని, సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చేటటువంటి సూచనలని పూర్తిగా అమలుపరుస్తున్నాడు మన కళ్యాణ్ బాబు అని పరిగణించాలి, అంతే. ఇప్పుడు ఏ అసెంబ్లీ సాక్షిగా ఇదే ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము అన్న మనిషి వీళ్ళు ఉండడానికి 11 అయినా 1100 మంది ఉన్నంత విధంగా ఉంది వీళ్ళ విధానం అని అనడం కూడా జరిగింది, అవునా? కూటమి ఎప్పటికీ ఒక విధానంలో కలిసి ముందుకు వెళుతుంది అని చెప్పినా కూడా ఫ్లెక్సీలో బొమ్మ లేదని నేను మీ దగ్గరే చెప్పా, కుర్చీలతో కొట్టుకుంటారు సభలో అని. మొన్న జరిగిందిగా, నేను చెప్పిన వారానికే పిఠాపురంలో జరిగిందిగా. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఫ్లెక్సీ గొడవల గురించి డయాస్ మీద మాట్లాడుతూ తన కార్యకర్తలకి చెప్పడం అంటే ఇది ఏ రకంగా చూడాలి, మనం ఏ రకంగా చూడాలి? సో ఇక్కడ విషయం ఏంటంటే కళ్యాణ్ బాబుకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసే ఉండాలి అని అనిపిస్తుంది, దాన్నే ఉంది అనిపించవచ్చు, కానీ జరగాలిగా. రేపు ఇంకెంతమంది జనసేనలో నుంచి ఇట్లా బాహాటంగా విమర్శిస్తారో చంద్రబాబు గారిని, ఇంకెంతమంది దుయ్యబడతారో. నేను ఆనాడే అన్న, ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా చూస్తారు మీరు అని. ఆ రోజు డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత చూస్తూనే ఉన్నారు. ఆలయ చైర్మన్లు ఏం చేస్తున్నారో చూశారు, ఎమ్మెల్యేలు ఏం చేశారో చూశారు, ఇలా కొన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఎవరు ఎందుకు మాట్లాడట్లా? సో ఈ కూటమిలో వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత సన్నగిల్లుతోందా అనిపిస్తోంది, కూటమి కోటకి బీటలు వారుతున్నాయా అనిపిస్తోంది. ఒక ఫ్లెక్సీ గొడవ గురించి సీఎం గారు మాట్లాడడం అంటే ఏ విధంగా దీన్ని చూడాలి అంటే పార్టీల మధ్య సఖ్యత కొరవడింది అనే క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు. ఇంకా మీరు లాస్ట్ టైం అన్నారు విజయ్కి గజకేసరి యోగం ఏదో ఉందని చెప్పి, అదొకటి. రెండవది ఇందాక అన్నారు త్రిషకి కూడా క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఉంటుంది, నిజంగా పరిస్థితి ఉందా? నేను చెప్పింది ఏదైనా కాకుండా ఉందా? ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పండి. చెప్పానుగా, గజకేసరి యోగం ఉందని చెప్పా, అదే జరిగింది. త్రిషకి క్యాబినెట్ హోదా ఖచ్చితంగా ఉంటుందని చెప్పా. ఇప్పుడు మన ఒక హోంశాఖ చైర్మన్ లేకపోతే మినిస్టర్స్లో
స్టేట్ క్యాబినెట్లో మినిస్టరా, లేదు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా కీలకమైన విధానమా, లేదు స్త్రీ శిశు సంక్షేమ సంఘానికి సంబంధించిన ఉన్నత ఏదైనా కావచ్చు, బట్ షీ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఉండి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. ఏది అబద్ధమైంది కనుక ఇప్పుడు అంటే మీతో పంచుకుంటున్నా, ఇవాళ పొద్దున్నుంచి ఏప్రిల్ 25వ తారీఖు నాడు నేను చెప్పిన మాట, రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పా. ఏప్రిల్ 25 రోజున. అది ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ మన సమక్షంలోనే చెప్పా. 2026 అంటే ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మొదలయ్యే యోగం ఏమిటో అందరూ చూస్తారు అన్న. ఇవాళ నాకు ఎంతమంది ఫోన్ కాల్సో కొన్ని వందలు వచ్చినాయి. అంటే ఏంటండి చూస్తారుగా, తొందర ఎందుకురా అంటున్నా నేను. ఇక్కడ ఏదో నోటికొచ్చిన మాట లేదు ఇంకోటో నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఖచ్చితంగా నో ప్రెడిక్షన్స్, అంచనాలు లేవు, ప్రెడిక్షన్స్ లేవు, ఊహాగానాలు లేవు, 50-50 లేవు. ఇది అంటే అదే ఆ విధంగా లేదా నోరు మూసుకొని చక్కగా వెళ్ళి నా నాన్న అనుష్ఠానం చేసుకుంటా, అంతే తప్ప ఎక్కువ మాట్లాడను. ఈ విజయ్కు ఉన్నటువంటి గజకేసరి యోగం లాంటిది ఏపీలో ఇంకెవరికి ఉందంటారు? ఏపీలో 2029 ఎలక్షన్ పొజిషన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రశ్న అడగచ్చు, కానీ ఇప్పుడు తొందర ఏం లేదు, ఇంకా 1 year టైం ఉంది, అప్పుడు మాట్లాడదాం. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మన లోకేష్ బాబుకి సీఎం అయ్యే యోగం తొందరలోనే ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రాంతంలో అడుగు వేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కళ్యాణ్ బాబు కొంత నిరుత్సాహపరిచే విధానం ఉంది. అది నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శకం మళ్ళీ మొదలవుతోంది.